హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు స్వీట్ కార్న్తో పకోడీ ప్రిపేర్ చేసుకుంటున్నాం. చాలా టేస్టీగా, చాలా ఈజీగా, క్విక్గా, తొందరగా 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇప్పుడు స్వీట్ కార్న్ పకోడీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక గిన్నెతో వాటర్ పెట్టుకోండి. వాటర్ హీట్ అయినాక కార్న్ వేసుకుని ఒకసారి వెంటనే తీసేసి ఇదిగోండి, అలా చేస్తే కార్న్ అనేది ఆయిల్లో వేసినప్పుడు తెల్లకుండా ఉంటుంది, పేలకుండా ఉంటుందండి. ఇప్పుడు ఆయిల్ పెట్టుకుందాం. ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ అవుతుంటుంది. ఇప్పుడు పిండి కలిపేసుకుందాం. కార్న్ తీసుకున్నాం కదా, ఆ కార్న్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ వాము వేసుకోవటం వల్ల కడుపు నొప్పి అది రాకుండా ఉంటుందండి. గ్యాస్ ప్రాబ్లం అది ఉండదు. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ తిని సోడా వేసుకుందామండి. ఇంకా కొంచెం తక్కువ వేసినా పర్వాలేదు, పావు కూడా వేయట్లేదు, కొంచెమే వేసుకుని కారం 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను నేనైతే. మీకు కారం కొంచెం ఎక్కువ తినాలంటే 1.5 టేబుల్ స్పూన్ అలా వేసుకోండి. మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాం. వేసేసుకుని ఒకసారి చేతితో కలిపేసుకోండి. ఇప్పుడు పిండికంతా మసాలా కార్న్కంతా మసాలా పట్టేటట్టుగా. ఇప్పుడు శనగపిండి ఒక కప్పుతో వేసుకుంటున్నానండి. ఒక బౌలు శనగపిండి, ఒక బౌలు, 2 స్పూన్లు బియ్యపిండి వేసుకుంటున్నాం. క్రిస్పీగా వస్తుంది బియ్యపిండి వేసుకుంటే. శనగపిండి ఎక్కువ తినాలి, కార్న్ తక్కువ తినాలంటే అలా కూడా వేసుకోండి. ఇదిగోండి, కొంచెం వాటర్ వేసుకుంటూ పిండి అనేది కలుపుకోవాలి. కొంచెమే వాటర్ పడతాయి, 2-3 స్పూన్లే పడతాయి, ఎక్కువేం పట్టదు. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. నేను కార్న్ ఎక్కువ వేసాను, మీరు తక్కువ కావాలంటే కొంచెమే కార్న్ వేసుకుని శనగపిండి ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా, ఆయిల్లో వేసేసుకుందాం. ఇలాగా దగ్గరగా వేసుకోవచ్చు, లేదంటే ఒక్కొక్కటిగా కూడా వేసుకోవచ్చు. సిమ్లో పెట్టుకుని వేసుకోండి, మీడియంలో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఒక 3 మినిట్స్లో ఫ్రై అవుతుంది. ఫ్రై అయినాక 1 మినిట్ పెద్ద మంట పెట్టుకుంటే ఇలా క్రిస్పీగా కార్న్ అనేది ఈ కలర్లో వచ్చినప్పుడు తీసేసుకోండి. అన్నీ నేను ప్లేట్లోకి వేసేసుకున్నానండి. ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసి, ఆ టిష్యూ పేపర్ మీద వేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉంటే పీల్చేసుకుంటుంది. ఇదిగోండి, అంతా రెడీ అయిపోయింది నాకు పకోడీ. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి వేసేసుకుంటున్నాను. ఈ స్వీట్ కార్న్ పకోడీలా ఉంటుంది, క్రిస్పీ కార్న్ లాగా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇలా టమాటా కెచప్తో తింటే చాలా బాగుంటుంది. క్విక్గా, ఈజీగా 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేయొచ్చండి. మీరు అందరూ కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.